చిన్న రెండు మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలంలో పరమగీతాలు 7వ అధ్యాయము 4వ వచనం. పరమగీతాలు 7వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. నీ కందరము దంత గోపుర రూపకము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణములోనున్న 2 తటాకములతో సమానములు. చాలమ్మా. నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణములోనున్న 2 తటాకములతో సమానములు. ఒక అద్భుతమైనటువంటి సందేశం కనపడుతుంది ఇక్కడ. నేత్రములు దేంతో నింపబడ్డాయంట? జనపూర్ణమైన హెష్బోను పట్టణంలో ఉన్న 2 తటాకములు. ఈ హెష్బోను పట్టణంలో ఉన్న ఈ 2 తటాకములు ఏంటి చెప్పండి? తటాకములు అనగా నీళ్లతో నింపబడిన 2 చెరువులు, లేకపోతే నీళ్లతో నింపబడిన 2 కొండలు. అంటే మన నేత్రాలంట ఎప్పుడు కూడా కన్నీళ్లతో నింపబడి కన్నీటి ప్రార్థన చేసే విధంగా ఉండాలంట. చూడండి, ఇక్కడ చక్కని సన్నివేశం. ఇర్మియా భక్తుడు కూడా అంటాడు ఓ చోటన, అయా దేశములో హతులైన వారిని గూర్చినటువంటి విషయంలో నేను మనవి చేసుకున్నాను. నా తలను జలమయముగాను నా కళ్ళును కన్నీటి ఓటగా మార్చాయా అంటాడు. అంటే కన్నీటి ప్రార్థన, వేకువజాము ప్రార్థనలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, శౌర కార్యాలను మనము చూస్తాం. 2 తటాకములను పోలి ఉన్నాయి అని చెప్పి అక్కడ చక్కని వాక్యం రాయబడి ఉన్నది. తటాకములు అంటే నీళ్లతో నింపబడిన చెరువులు హెష్బోను పట్టణంలో ఎలాగున్నాయో అక్కడ సంఘము యొక్క కన్నులు ఎలాగున్నాయంట? నేత్రాలు జనపూర్ణమైన అంటే నీళ్లతో నింపబడి ఉన్నాయంట. ఎప్పుడు చూసిన కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థనలో ఉన్న శక్తి సామాన్యమైంది కాదు. కన్నీరు కార్చి ప్రార్థన చేసి హిజ్కియా రాజు భయంకరమైనటువంటి వ్యాధి నుండి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. వేకువజామును చేసి ఏ ప్రార్థనైనా ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబును ఇస్తాడు. హిజ్కియా రాజు ఎలాంటి వ్యాధి వచ్చిందంటే భయంకరమైన మరణకరమైన వ్యాధి అంటారు. కానీ ఆ మరణకరమైన వ్యాధిలో కూడా చాలా భయంకరమైనటువంటి వ్యాధి ఏంటి అంటే అది క్యాన్సర్ పుండు అంట. ఆ పుండును గూర్చి ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, నిజంగా అది ఎంతలోతుంటే ఈ ముంజయ్య అంటే ఈ ముంజయ్య పిడుగులు ఉంది కదా, పిడుగులు ఆ పుండులో పెడితే ఈ పిడుగు ఇక్కడ దాకా వెళ్ళిపోద్ది అంటే ఈపు మీద అంత పుండు ఉందంట లోతుగా. ఈ పుండులోనంట అంగుళం పొడవున్నటువంటి పురుగులు ఉన్నాయంట. ఆ పురుగులు హిజ్కియా రాజు యొక్క శరీరాన్ని, మాంసాన్ని చూడండి కలకల్లాడుతూ తినేస్తూ ఉండేయంట. దానికోసమని ఇతని శరీరాన్ని తినేస్తున్నాయి కదా అని చెప్పి అక్కడ పశువును వధించి పశు మాంసం తెచ్చి రోజుకి అంత మాంసాన్ని ఆ పుండు మీద పెట్టేవారంట. ఇప్పుడు ఆ పుండు మీద ఆ మాంసాన్ని పెట్టడం వలన హిజ్కియా రాజు శరీరానికి బదులుగా మాంసాన్ని తింటా ఉండేయట. ఇలాంటి పరిస్థితిలో చావు బ్రతుకుల మధ్యలో బాధను అనుభవిస్తూ తొట్టిబిట్టలు ఆడుతున్నప్పుడు దైవజనుడును దేవుడు పంపించాడు, నీ ఇల్లును చక్కబెట్టుకో, మరణం అవబోతున్నావు అన్నప్పుడు హిజ్కియా రాజు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. మన కన్నీటి ప్రార్థనలో చాలా శక్తి ఉంటుంది. కన్నీటి ప్రార్థన వలన పొందలేనిదంటూ ఏది కూడా లేదు. ఈ ఉదయకాల సమయంలో అనుదినము నేను చూస్తూ ఉంటాను. ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం మీ ప్రార్థన ప్రభునందు
మీ ప్రయాస వ్యర్థము కానే కాదు. ఈ ప్రార్థనలో కల్లా కన్నీటి ప్రార్థన మనం చేస్తున్నాం చూడండి. ఉన్నతమైన కార్యాలు చేసి హెష్బోను పట్టణంలో ఉన్న 2 తటాకములాగా మన కళ్ళును చేసుకుని ఆయన పాదాల దగ్గర పట్టుకుని ప్రభువా ప్రభువా నన్ను కనికరించు అని అడిగితే, మా యందు దృష్టి ఉంచి రక్షించు, నీ పని చేసే భాగ్యమును దయచేయని అడిగితే గొప్ప దీవెనలతో మనల్ని నడిపిస్తాడు, బలపరుస్తాడు, వాడుకుంటాడు, ఉన్నతమైన కృపతో నింపుతాడు. దేవుని కృప మనందరికీ తోడయ్యుండి హెష్బోను పట్టణంలోనున్న 2 తటాకముల వల్లే జనపూర్ణముగా మన కన్నులను ప్రభువు చేసి ప్రార్థనా శక్తితో నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, సర్వకృపానిధి ఒక దేవా యేసు ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నాయనా, ప్రార్థనా సన్నిధి గోపురములో ఈ ఉదయకాల సమయంలో నేనును నీ దాసులతో పాలుపంపులు పొందే భాగ్యము, ధన్యతను నీవు నాకు ఇచ్చావయ్యా. మారనివాడా, మార్పు లేనివాడా, నీ దాసులు చేస్తున్నటువంటి ఈ విజ్ఞాపన ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థనలో ఈ బిడ్డలు ఈ పరిచర్య మరిన్ని గొప్ప కార్యములు యేసు నామములో చూచుదురుగాక. ఇక్కడ జరుగుతున్న ఈ ప్రార్థన చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, సంఘమునకు, సకల జనులకు ఆశీర్వాదకరంగా, ఈ యూట్యూబ్ లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలకు దీవెనకరంగా యేసు నామములో ఉండునట్లుగా నీ పరలోకపు ఆశీర్వాదముతో ప్రతి ఒక్కరూ నింపబడుదురుగాక. సర్వాధికారివైన దేవ, అయినా దీవెన్ రాజు అయ్యగారిని బట్టి నీకు వందనాలు. దీవెన కుమారి అమ్మగారిని బట్టి స్తుతిస్తున్నాను. అలాగే నాన్నగారు అమ్మగారిని బట్టి, రాజుని బట్టి, అయ్యగారు అమ్మగారిని ప్రేమించిన పిల్లలను బట్టి, సంఘముని బట్టి నీకు వందనాలయ్యా. నైనా ఎంతో మంచి నైనా విధేయులుగా ఉంటూ, దీనులుగా ఉంటూ నీ పరిచర్య కొనసాగిస్తున్న దాసుని కుటుంబం నానాటికి బహుగా వర్ధిల్లునుగాక. ఈ పరిచర్య సంఘ సరిహద్దులు యేసు నామములో విశాలపరచబడునుగాక. దైవ కార్యాలు జరిగించండి. లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈ ఉదయకాల సమయంలో నీ దాసుని నోట ప్రకటించబడిన మాట విన్నటువంటి వారికి, ఇదిగో ప్రభ హెష్బోను పట్టణంలోనున్న ఇదిగో 2 తటాకముల వల్ల నీ బిడ్డల కన్నులను మార్చుకుని ప్రార్థిస్తూ ఉండగా విజయమును పొందుకుందురుగాక, స్వస్థత పొందుకుందురుగాక. నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డలు దీవించబడుదురుగాక. తండ్రి, బలహీనులు ఉంటే స్వస్థత పొందాలి యేసు నామములో. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారుంటే ఆ పరిస్థితుల నుంచి విమోచించబడాలి. వ్యాపారస్తుల వ్యాపారాల్లో అభివృద్ధిని, వ్యవసాయదారుల రైతుల కుటుంబాల్లో మంచి ఫలమును, ప్రభు ఉద్యోగస్తుల ఉద్యోగాల్లో చక్కని ఆశీర్వాదమును దయచేయండి. చదువుకున్న పిల్లల విషయంలో కార్యాలు చేయండి. చంటి బిడ్డలు, యవనస్తులు, నడిప్రాయం కలిగిన వారు, వృద్ధుల విషయంలో కార్యం చేయండి. ఈ దీన పరిచర్యను మరింత ప్రభంజనంగా మార్చి నేను గొప్ప పరిచర్య చేయనట్లుగా నీ దాసులను వాడుకోనమని, ఈ పరిచర్యలో సహదాసులుగా ఉండి బలముగా వాడబడుతున్న నీ దీన దాసులు నైనా దైవజనులు ప్రభువా రాజు పాస్టర్ గారిని పెట్టుకోవడం వందనాలయ్యా. నీ దాసులు తన భార్య కుటుంబాన్ని కూడా దీవించి మరీ ఇంతగా వాడుకోనండి. ఈ కుటుంబాన్ని కూడా వాడుకోనమని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకే కోటాను కోట్లు వందనాలు తెలియజేస్తూ ఈ పరిచర్య అంతటిని దీవించి ప్రతి అవసరత క్రీస్తు మహిమైశ్వరం చొప్పున తీర్చి నడిపించమని ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.